నమస్తే అండి, మీ పేరు? సుమన్ అండి. సుమన్. సుమన్. మరి మనకి తెలంగాణలో ఎప్పుడు ఎలక్షన్స్ అవన్నీ మనకు చెప్పేశారు కాబట్టి ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మామూలుగా అయితే గవర్నమెంట్ అంటే ఆలోచించాల్సింది ఏంటంటే సకలాంగులు అంటే ఓకే, ఆ ప్రభుత్వంలో వికలాంగులు అనే వాళ్ళు కూడా ఉంటారు, చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి పెన్షన్స్ పెంచడం కావచ్చు, తర్వాత మోటరైజ్ వెహికల్ ఇవ్వడం కావచ్చు, బ్యాటరీ వీల్ చైర్ కావచ్చు, తర్వాత స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, చాలా బాగుంది. అలానే రిజర్వేషన్ విషయంలో కూడా చాలా బాగుంది. అయితే అలానే ఏ గవర్నమెంట్ అయినా సరే ఉద్యోగ ఉపాధి సంబంధించినటువంటి విషయాలు అంటే పెన్షనే కాదు, వాళ్ళు ఉద్యోగ ఉపాధి స్థాయికి తీసుకెళ్తామో తప్పకుండా మా దివ్యాంగుల సపోర్టు ఆ గవర్నమెంట్గా ఉంటుంది. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి, కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, కేసీఆర్ హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ గవర్నమెంట్ గెలుస్తామని అనుకుంటున్నాం. గత 9 సంవత్సరాలుగా మనకి కేసీఆర్ గారే ఉన్నారు మనకి సీఎంగా. మరి ఆయన తరపు నుంచి, ఆయన ప్రభుత్వం నుంచి మీకేమందాయండి? మాకు ముఖ్యంగా ఇప్పుడు మోటార్ వెహికల్స్ ఒకప్పుడు సబ్సిడీతో ఉండేవి, ఇప్పుడు సబ్సిడీ లేకుండా వచ్చినాయి, ఫ్రీగా ఇస్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందరికీ ఫ్రీగా మోటార్ వెహికల్ ఇచ్చారు చాలామందికి. అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ పెరిగాయి, ఒకప్పుడు 10,000 ఉండేవి, ఇప్పుడు ₹1,00,000 వచ్చినాయి. అలానే దివ్యాంగులకు సంబంధించి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే కూడా, దివ్యాంగులు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే కూడా వాళ్ళకు ఇస్తామని చెప్పారు. సో ఇలా చాలా పథకాలు, మంచి పథకాలే ఉన్నాయి. అట్లా మేము కొన్ని మేమేమన్నామంటే మమ్మల్ని సెల్ఫ్గా ఇండిపెండెంట్గా మార్చడానికి మమ్మల్ని చేయండి అంటే తప్పకుండా మేము చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.